ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగట్టి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో పరిపాలన కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురానున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు, అలాగే అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే నమ్మూరులో వివిఐటియుకు ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలో రెన్యూవల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు, పలు సంస్థలకు భూ కేటాయింపులు, వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో 3 ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాన్ని 2047 నాటికి 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు శాసనసభలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల్లో విజన్ డాక్యుమెంటు అమలుపరిచే బాధ్యత శాసనసభ్యులదేనని, దీనికోసం ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11% మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నామని, జిల్లాల వారీగా ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ అందుకు తగిన చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, దేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో $42,000 పెట్టుకున్నాం. పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు రాబోయే 47కు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. 308 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ ఆదాయంగా పెట్టుకున్నాం. ఇది జరగాలంటే 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఏ విధంగా వస్తాయని కూడా పెట్టాం. ప్రతి ఒక్కరికి కూడా కాస్ట్ తగ్గిస్తూ జీవన ప్రమాణాలు పెంచడం అనేది ప్రధానమైన ఉద్దేశం. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, గత ప్రభుత్వ హయాంలో 250 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్టు గుర్తించామని, దీనిపై విచారణ సాగుతోందన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీల నిర్మాణ పనులను వేగవంతం చేసి 2026 జూన్ నాటికి నిర్వాసితులకు ఇళ్లను అందజేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాస కాలనీల నిర్మాణానికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 75 నిర్వాసితుల కాలనీల్లో 49 నిర్మాణంలో ఉన్నాయని, ఆగస్టులోగా భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఒకే విడతగా 800 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసిందని మంత్రి వివరిస్తూ, 75 కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన 49 కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్న కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క 49 కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటిది ఒకటి. రెండవది, కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి టోటల్ గా
2025 జూన్ కల్లా ఈ ప్రక్రియను ప్రారంభించి 2026 జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిపాలన కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురానున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈరోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో మెరుగైన చట్టం తీసుకువచ్చేందుకు సమీక్షిస్తున్నామన్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఐఐటి మద్రాస్, టోక్యో యూనివర్సిటీ, టీసీఎస్తో కలిసి అమరావతిలో డీప్ టెక్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల స్పెషల్ రిక్రూట్మెంట్ వచ్చేగల మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చే మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చినాయి. అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయిస్తాం జరిగింది. ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున భారతదేశానికి రావాలి, రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు. కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం. దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 276 కోట్ల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నూతన పీహెచ్సీల నిర్మాణంపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సక్రమంగా బిల్లులు చెల్లించనందువల్లే పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. అసంపూర్తిగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసేందుకు కృషి చేస్తుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించి తద్వారా గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాయని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. మచిలీపట్నంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ను ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఆమెతో మాట్లాడుతూ ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా కూరగాయలు, పండ్లను పండిస్తున్నామని, ప్రజల నుంచి తమ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండించడం వల్ల భూసారం పెరిగి పంటల దిగుబడి అధికమవుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఒక్కొక్క క్లస్టర్ ఏర్పాటు చేసుకుని తక్కువ ప్రాంతంలో ఎక్కువ పంటలను పండించుకునే వెసులుబాటు ప్రకృతి సేద్యంలో ఉందని తెలిపారు. ఒక 3 ఎకరాల్లో 20 రకాల ఫ్రూట్స్, 20 రకాల కూరగాయలు వేస్తున్నాము. ఇదేంటంటే ప్రకృతి సిద్ధం పాలేకర్ గారి విధానంలో మేము జీవమొత్తం, ఘనజీవమొత్తం వేసి, అలాగే పురుగు అవి రాకుండా కషాయాలు అనమాట, దశపత్రి కషాయం కానివ్వండి, జిల్లేడు కానివ్వండి, నిమ్మ ఆకు కానివ్వండి, సీతాఫలాకు కానివ్వండి, వాయిలాకు ఈ కాసి మేము కొడతాం వల్ల కొన్ని బంక తెగులు కానివ్వండి, పురుగు కానీ, నల్లి పురుగు కానీ ఇలాంటివన్నీ చచ్చిపోతాయి అనమాట. ఈ విధంగా పండించిన ఆహారాన్ని మేము ప్రజలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అనకాపల్లి జిల్లాలో రైల్వే వంతెన గిడ్డర్ దెబ్బతినడానికి గూడ్స్ రైలు కారణమని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని లారీ హైట్ గేజ్ను ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించింది. దీనితో విశాఖ, విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడిందని, కొంత సమయం తర్వాత మరో ట్రాక్పై నుంచి రాకపోకలను పునరుద్దరించినట్టు తెలిపింది. దెబ్బతిన్న రైల్వే ట్రాక్కు తక్షణమే సిబ్బంది మరమ్మతులు చేపట్టారని, రైలు సేవలు ఇప్పుడు సాధారణంగా నడుస్తున్నాయని వెల్లడించింది. ప్రకృతి వ్యవసాయం 2025 వార్షిక కార్యాచరణ ప్రణాళికలో ప్రతి ఒక్క రైతును భాగస్వామ్యం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లాలం భాస్కర్రావు ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శిక్షణా కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
జాతీయ వార్తలు 8:30 వింటారు.